హే ఆల్ వెల్కమ్ టు లోకీస్ జర్నీ. మన లోకీస్ జర్నీలో నేను ఫస్ట్ టైం అనుకుంటా పూలు పెట్టింది. ఎందుకో ఇలా రెడీ అవ్వాలనిపించింది, అందుకే రెడీ అయ్యా. ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి, ఓకేనా? సో ఈరోజు వీడియో ఏంటంటే వైజాగ్లో ఫిబ్రవరి 4th నుంచి మార్చ్ 3rd వరకు ఒక హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుందన్నమాట. దీనికి ఎంట్రీ అనేది ఫ్రీ. ఇంకా ఏంటంటే టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 10:30 నుంచి నైట్ 9 వరకు అనమాట. సో ఇది ఎక్కడుందో అడ్రస్ మీకు బ్యాక్ కెమెరాతో క్లియర్గా చూపిస్తాను, ఓకేనా? సో ఇంకా మన లొకేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్, బాయ్. సో వైజాగ్లో ఏయూ గ్రౌండ్స్లో జరుగుతుందనమాట ఈ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్. అదిగోండి అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, అదే పెద్ద పోలమాంబ అమ్మవారి టెంపుల్ అనమాట. అంటే పెద్దవాల్టేరులో పెద్ద పోలమాంబ టెంపుల్ ఉంటుంది కదా, కరక చెట్టు పోలమాంబ అమ్మవారి టెంపుల్. ఆల్రెడీ మీకు మన లోకీస్ ఛానల్లో ఆ అమ్మవారి పండగ జాతరవి వీడియోస్ కూడా మీకు పెట్టానన్నమాట, ఒకసారి కావాలనుకుంటే చెక్ చేయండి. సో ఆ అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడే ఏయూ గ్రౌండ్స్లో జరుగుతుందన్నమాట. ఆల్రెడీ ఇక్కడ ఏయూ గ్రౌండ్స్లో కొన్ని ఎగ్జిబిషన్స్, డ్వాక్రా బజార్ అయితే జరిగింది. సో అవి మీకు చూపించేశాను. సో సేమ్ ఆ గ్రౌండ్స్లోనే జరుగుతుంది, చూస్తున్నారు కదా. కాటన్ ఫ్యాబ్ 2024 మన ఇండియాలో వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ ఈ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ అయితే పెట్టారనమాట. చూద్దాం, ఓకేనా? సో ఇంకా ఈ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ అంతా అంటే ఈ కాటన్ ఫ్యాబ్ అంతా కూడా ఎలా ఉంటుంది, లోపల ఎన్ని స్టాల్స్ ఉన్నాయి, అసలు కలెక్షన్ ఎలా ఉంది, అదంతా కూడా చూసేద్దాం, ఓకేనా? ఇంకా వచ్చేయండి ఫ్రెండ్స్. లోపలికి వచ్చేసా, ఇక్కడ ఇలా పెట్టారు. అంటే నైట్ ఇవన్నీ ఓపెన్ చేస్తారు, ఈవినింగ్ అయిపోయేసరికి అలాగా. ఇంకా ఇవి ఓపెన్ చేయాలి. అక్కడంతా కూడా కొన్ని సామాన్లు ఉంటాయి అన్నమాట, పింగాణి ఐటమ్స్ కానీ, అదిగోండి ఇలాంటివి. సో ఇలాంటివి డెకరేషన్ పీసెస్, షో పీసెస్ అలాంటివన్నీ ఉంటాయి. సో ఇంకా ఇలా మనం లోపలికి వెళ్ళిపోవడమే. ఈవినింగ్ టైం వస్తే మాత్రం బాగుంటుంది లైటింగ్తో. ఇంకా ఇక్కడంతా కూడా బాగా కలకల్లాడిపోతూ ఉంటుంది, ఈ సామాన్లన్నీ బయట తీస్తారు కాబట్టి. సో లోపల స్టాల్స్ చూద్దాం ఇంకా, ఓకేనా? ఇక్కడంతా కూడా కార్పెట్స్, చిన్న కార్పెట్స్, పెద్ద కార్పెట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్లో ఈ ఫుడ్ స్టాల్ ఒకటి ఉంది, పానీపూరి, ఐస్ క్రీము, ఇంకా అక్కడ కొన్ని చిప్స్ ప్యాకెట్స్ ఏవో అమ్ముతున్నారు. సో ఇంకా ఫాస్ట్గా లోపలికి వెళ్తాను, లోపల ఎలా ఉందో చూద్దాం. కాటన్ ఫ్యాబ్ ట్రెడిషనల్ గార్జియస్ అండ్ ఫ్యాబ్యులస్ హ్యాండ్లూమ్స్ అంట. అదిగోండి లోపలికి వచ్చేసా. ఇవి మొత్తం పెద్ద షెడ్లా వేసి మంచిగా వైట్ కలర్ పైన కార్పెట్స్లో వేసి ఫ్యాన్లు పెట్టి భలే అరేంజ్ చేశారు. ఓవరాల్గా ఇదంతా మనం కవర్ చేసుకొని వస్తే అయిపోయినట్టే ఈ కాటన్ ఫ్యాబ్ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్. సో చూద్దాం, నాకు తెలిసి త్వరగానే అయిపోద్ది, సరేనా? చూపిస్తాను. అదిగోండి ప్రైజెస్ వీటి మీద రాశారు. 975 రూపీస్, 195, మొత్తం 780 రూపీస్. ప్రతి దాని మీద కూడా ప్రైజెస్ వాళ్ళే రాశారు, కనిపిస్తుందా? అదిగోండి 780 అంటే ఓవరాల్ ప్రైస్ కింద ఉందన్నమాట. 780. అమ్మ కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది మరి. అదిగోండి డ్రెస్సెస్, టాప్స్, ఇంకా ఇక్కడేమో లాంగ్ ఫ్రాక్స్ లాంటి ఉన్నాయి. ఇంకా ఒకవైపు శారీస్ ఉన్నాయి, చుడిదార్స్ ఉన్నాయి, అన్నీ కాటన్వే అనమాట. ఇది స్టాల్ నెంబర్ 2 దగ్గర ఉన్నాం. ఇక్కడంతా బనారసి, వారణాసి అక్కడ నుంచి తెప్పించిన శారీసా, వారణాసి శారీసా. ఇదేమో ఒరిస్సా నుంచి వచ్చి ఇక్కడ స్టాల్ పెట్టారు. ఇవన్నీ కూడా శారీస్ అనమాట. మొత్తం ఇంకా కాటనే అండి, కాటన్ కాటన్ కాటన్. సో ఇక్కడంతా కూడా చుడిదార్స్. వీళ్ళు ఇక్కడ జోధ్పూర్ అంట, రకరకాల స్టేట్స్ నుంచి, సిటీస్ నుంచి వచ్చి ఇక్కడ స్టాల్స్ అయితే పెట్టారు. ఇది బగల్పూరా. ఇక్కడంతా చుడిదార్లు. ఇప్పుడే ఓపెన్ చేశారు. ఇప్పుడు 10:50 అయింది టైము. సో 10:30కి ఓపెన్ కదా, అందుకనే ఖాళీగా ఉంది. అదిగోండి మొత్తం ఇంకా ఇవే స్టాల్సే, బట్టలు, షాపింగ్. అసలు అబ్బాయిలు ఏమి షాపింగ్ చేస్తారో నాకు తెలియదు, కానీ అమ్మాయిలకి ఉంది మోస్ట్లీ. ఇక్కడ మొత్తం శారీస్, చుడిదార్స్ ఉన్నాయి. ఈ వైట్ కలర్ శారీ భలే ఉంది కదా, ఇది భలే ఉంది. కానీ ఇక్కడ మొత్తం కొనాలంటే మాత్రం కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. చందేరి సిల్క్, చందేరి సిల్క్స్ అంట ఈ శారీ. అదిగోండి, ఓకే.
ఎంత ఈ శారీ? 2800. థ్యాంక్ యూ. శారీస్ చూడండి భలే పెట్టారు, భలే పెట్టారు అన్ని శారీస్ని. ఇంకా నీట్గా సర్దుకుంటున్నారు. అక్కడ చందేరి సిల్క్ అంట 2800, కానీ బాగానే ఉందిలేండి. మరి శారీస్ కొంచెం ఎప్పుడు ఎక్కువ కాస్టే ఉంటాయి కదా, సో అది. ఇంకా ఇక్కడ ఏంటి పటియాలాస్, ఇవన్నీ కూడా పటియాలాలు, పంజాబీ పటియాలా, పంజాబ్ నుంచి వచ్చారు. ఇక్కడ చూడండి బనారస్ అంట, సో హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, బనారస్ శారీస్ అన్నమాట ఇవన్నీ. ఇంకా ఇది జోధ్పూర్, నజీర్ బందానీ వర్డ్స్ జోధ్పూర్. అదిగోండి ఇక్కడ ఇలా స్టాల్స్ చూసుకొని ఇంకా ఇలా వచ్చేసా. ఇక్కడ కూడా మొత్తం చుడిదార్స్, శారీస్, ఇంకా ఇక్కడంతా కూడా బెడ్షీట్స్, బయటేమో కార్పెట్స్ ఉన్నాయి, కుర్తీలు, టాపులు, ఇంకా బెడ్షీట్స్. ఇక్కడేంటి ఫ్రిడ్జ్ టాప్, టేబుల్ కవర్, పిల్లో కవర్స్, దివాన్ సెట్ అన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఇటు వెళ్ళాలి, ఇంకా స్ట్రైట్ వెళ్ళి అటువైపు ఉంది, మొత్తం ఇంకా తిరగడమే. ఇంకా షాపింగ్ చేసుకునే వాళ్ళకి ఇంకా బాగా టైంపాస్ అయిపోద్ది. ఇదేంటి కేరళ హ్యాండ్లూమ్ శారీస్ అంట, 50% ఆఫ్. ఇక్కడ చూడండి చిన్న పిల్లలకి భలే ఉంది కదా, భలే ఉంది ఇది. ఇప్పుడు ఇటు వెళ్దాం. అదిగోండి ఇది కూడా పటియాలాలు, టాప్స్, ఇంకా ఇక్కడ శారీస్ అవన్నమాట. కస్టమర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే ఇప్పుడే కదా ఓపెన్ అయింది స్టాల్, అదే ఈ షాప్ అంతా. సో అందుకని ఇంకా వెళ్ళి ప్రైస్ ఎంత అని అడగట్లే. మళ్ళీ బోని బేరం అండి కొనేసుకోండి అన్నారనుకోండి, వాళ్ళు హిందీలో అయినా సరే ఎందుకులే అని చెప్పి ఇంకా ప్రైజెస్ అడగట్లే. అమ్మాయిలు మంచిగా మన కోసమే ఉంది షాపింగ్, సో హ్యాపీగా తెచ్చేసుకోండి, మనీ బాగా తెచ్చేసుకొని ఫుల్ షాపింగ్ చేసేసేయండి. ఇక్కడ బ్లౌజ్ పీసెస్ అంట ఇవి. ఇవేంటి షర్ట్లే. అబ్బా చాలా స్టాల్స్ తిరిగాక ఇప్పుడు కనిపించింది నాకు అబ్బాయిలు షాపింగ్ చేసే స్టాల్. అదిగోండి ఇదంతా కూడా కాటన్. ప్రైజెస్ కూడా రాస్తే బాగుండు, మీకు అలా చూపించేసేదాన్ని. మళ్ళీ ప్రతి ఒక్కటి అడగాలి కదా వెళ్ళి ప్రైస్ ఎంత అని. అదిగోండి మొత్తం ఇంకా షాపింగే. నేను చాలాసార్లు అదిగోండి అంటున్నాను కదా, నాకేంటో ఫ్లోలో వచ్చేస్తుంది. ఇంకా మొత్తం షాపింగ్ అండి. ఇంక ఇప్పుడు ఇటు వెళ్తా, ఇంక ఇవి చూద్దాం. అక్కడంతా హ్యాండ్ బ్యాగ్స్. ఇదేంటి కార్పెట్సేనా? ఇవి కూడా కార్పెట్సే. సో బాగుంది. ఇంకా ఇక్కడ ఈ బెల్ట్లు, పర్సులు, ఇంకా బ్యాగులు, ఇంకా అక్కడికి వెళ్ళాక అవేంటో చూద్దాము. ఇంకా ఇదంతా కూడా బాగుంది. ఇది ఎక్కడి నుంచి పెట్టారు? జైపూర్ నుంచి వచ్చి ఇక్కడ స్టాల్ పెట్టారనమాట. ఇక్కడ కొన్ని బుక్స్ ఉన్నాయి, చిన్నపిల్లలకి బుక్స్ అనమాట. ఇంకా ఇదంతా కూడా ఇదేంటి మసాజ్ అయిపోద్దా? లెగ్ మసాజ్ లాగా అనుకుంటుందా? ఆ చెప్పులు భలే ఉన్నాయి కదా, నేను ఇప్పుడే చూడడం ఫస్ట్ టైం. ఇంకా ఇక్కడ కొన్ని థింగ్స్ ఉన్నాయి, ఏవేవో పెట్టారు సామాన్లు. అదేమో ఫోన్ పెట్టుకునేది, ఇంకా ఇవేమో మసాజ్వి. ఇంకా ఇక్కడ జ్యువెలరీ సెక్షన్ వచ్చేసింది. అదిగోండి ఈ బ్యాంగిల్స్, ఇంకా చైన్స్, మొత్తం ఇంక ఇక్కడ ఇదే జ్యువెలరీ అనమాట. ఇంకా అక్కడ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, చూస్తున్నారు కదా. 1-2 స్టాల్సే ఉన్నాయండి అబ్బాయిలకి, ముందే చెప్తున్నా. సో మంచిగా మీ వైఫ్నో, మీ ఫ్రెండ్నో, మీ సిస్టర్నో ఎవరినో ఒకరిని తెచ్చుకొని వాళ్ళకి బాగా కొనివ్వండి, సరిపోద్ది. ఇంకా ఇక్కడంతా కూడా చూస్తున్నారా చెప్పులు, హర్యానా అంట, హర్యానా చెప్పులు. బాబోయ్ భలే పెట్టారు, ఏదో ఎగ్జిబిషన్లో అదేంటి మ్యూజియంలో బొమ్మలు పెట్టినట్టు భలే పెట్టారు. స్టార్టింగ్ ప్రైస్ అడిగాను, మామూలుగా ఇక్కడ చాలా చెప్పులు ఇవి ఉన్నాయని రకరకాలవి. స్టార్టింగ్ ప్రైస్ 450 రూపాయలంట. సో 450 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ. ఇక్కడంతా కూడా చైన్స్, అదిగోండి చైన్స్, ఇయర్ రింగ్స్, ఒక్కొక్కటి 200, ఒక్కొక్కటి 200 అంట చైన్. వామ్మో, నేనైతే ఇంక కొనుక్కోవట్లేదు ఫ్రెండ్స్, ఓన్లీ విండో షాపింగ్ అయినది. మీరు వస్తే కొనుక్కోండి సరేనా.
ఇందాక ఒక స్టాల్, ఇప్పుడు ఈ స్టాల్ చూసాను. అబ్బాయిలకి అంతే బోర్ కొట్టేస్తుందండి, అబ్బాయిలకి మాత్రం ఇలాంటి ఎగ్జిబిషన్లు కదా. అమ్మాయిలు ఆంటీలు అంటే మనకి టైంపాస్ అయిపోద్ది, అబ్బాయి ఇది భలే ఉంది, ఈ డ్రెస్ భలే ఉంది అనుకునేసరికి. కాకపోతే అబ్బాయిలకైతే మంచిగా ఆడవారి మాటలకు అద్దాలే వేర్లే సినిమాలో కూర్చుంటారు కదా, సైడ్కి ఇక్కడ బాగా చైర్స్ వేస్తే సరిపోద్ది, అబ్బాయిలందరూ అక్కడ కూర్చుంటారు. లేదంటే బయట అంతా కూడా ఫుడ్ కోర్ట్ కొన్ని ఉన్నాయి కదా, అక్కడ కూర్చుంటే సరిపోద్దేమో. ఎందుకంటే అమ్మాయిలు మొత్తం షాపింగ్ చేసుకుని వచ్చేయచ్చు. అందుకే ఈ బ్యాంగిల్స్, చిన్న పిల్లల బ్యాంగిల్స్ భలే ఉన్నాయి. అసలు ఎంత నీట్గా ప్లేస్ చేశారు, చాలా బాగా అరేంజ్ చేశారు. ఆర్గనైజేషన్ బాగుంది, మొత్తం బాగా ఆర్గనైజ్ చేశారు. ఇది మీరట్ నుంచి వచ్చిన స్టాల్. చాలా స్టాల్స్ ఉన్నాయి, నేను స్టాల్స్ లెక్క పెట్టలేదు, అసలు చూడలేదు, చాలా ఉన్నాయి. ఇందాక కూడా 30 అని కనిపించిన స్టాల్. సో ఇది కూడా 30 అంటే పార్టీషన్స్ చేసినట్టున్నారు. ఆల్మోస్ట్ ఒక 100+ ఉండొచ్చండి స్టాల్స్ సింపుల్గా. ఇవి భలే ఉన్నాయి కదా. అస్సలు నాకు ఈ విండో షాపింగే తలనొప్పి వస్తుంది. అసలు కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం ఇంకా తీరిపోద్ది. ఇవి స్టడ్సా భలే ఉన్నాయి. ఇవి చూడండి, వుడ్ ఏంటి అమ్మో ఎంత గుచ్చుకుంటున్నాయో. వీటి మీద నడుస్తారా ఏంటి కొంపదీసి. చెక్కే ఫ్రెండ్స్, ఇదంతా చెక్కతో చేసినవి. అది బాగుంది, వెల్కమ్ స్వీట్ హోమ్. అక్కడ మన కీచెన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ బాగుందే కదా. ఫిక్స్డ్ ప్రైస్ అంట, కానీ ప్రైస్ రాయలే. ప్రైస్ రాస్తే బాగుండు, సగానికి సగం మంది అటు నుంచి అటు వెళ్ళిపోతారు. సరేలే ఊరికే అన్నాను. కానీ తక్కువవి కూడా ఉన్నాయండి, ప్రైజెస్ తక్కువ ఉండి కొంచెం వర్త్ అనిపించేవి కూడా ఉన్నాయి. మోస్ట్లీ ఇలాంటి హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్ ఏంటంటే కొంచెం చేతితో తయారు చేసినవి. ఓకే, సో చేతితో చేసినవి కదా, సో కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటుంది. పైగా వీళ్ళు వేరే వేరే స్టేట్స్ నుంచి వస్తారు కదా, సో ప్రైస్ ఉంటుంది అనమాట ఆ మాత్రము. ఇక్కడ ఈయన ఏదో ఓపెన్ చేసి చూపిస్తున్నారు మనకి. అదిగోండి, ఫోన్ అంట, గ్రామ్ ఫోన్. హే, ఎంత? గ్రామోఫోన్ 650 రూపీస్ గ్రామ్ ఫోన్. పాత రోజుల్లో ఉండేదే కదా. ఓకే, డక్ సెట్ భలే ఉన్నాయి కదా. థ్యాంక్ యూ. ఏదో వీడియోలు తీసుకుంటున్నానని అందరు చూపించమంటున్నారు. ఈ సైకిల్స్ బాగున్నాయి, సైకిల్స్ భలే ఉన్నాయి కదా. ఇంకా అంతే ఫ్రెండ్స్, మొత్తం బట్టలు, జ్యువెలరీ, మోస్ట్లీ ఇంకా షాపింగే అనమాట. బట్టలే ఉన్నాయి. దాని తర్వాత ఈ స్టాల్ అంటే ఇక్కడ మాత్రం ఇంకా షాపింగ్ అంటే జ్యువెలరీ షాపు, లేదంటే ఇలా కొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట మనం షాపింగ్ చేసుకోవడానికి. సో డ్రెస్సెస్ షాపింగ్ వాళ్ళకైతే మంచిగా టైంపాస్ అయిపోద్ది. ఇక్కడ చూడండి, అవి కొండపల్లి బొమ్మల్లా ఉన్నాయి. అమ్మ ఫోకస్, అదిగోండి కొండపల్లి బొమ్మల్లా ఉన్నాయి. ఇక్కడ అంతా కూడా ఇంకా అలాగే ఉంది, ఈ సెక్షన్ అంతా కొండపల్లి బొమ్మల్లాగా. అదిగోండి, ఇదేంటి, ఆహా ఇది కింద వేస్తే తిరుగుతుంది ఇలా. బాగున్నాయి, పిల్లలకు కూడా ఉన్నాయండి బాగానే. ఇదేంటి తెలుసా, ఇందులో వాటర్ వేస్తారు. వాటర్ వేసి ఇక్కడ మనం ఉఫ్ అంటే పాట వస్తుంది అనమాట, అంటే మ్యూజిక్ వస్తుంది. ఎలాగా, ఈ పిచ్చికరిచినట్టు టింగ్ 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 అని. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసా, మొత్తం ఇయర్ రింగ్స్. ఎంతో పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్. ఇంకా ఇక్కడ చైన్స్ కూడా ఉన్నాయి, చైన్స్ ఉన్నాయి, బ్రేస్లెట్స్ ఉన్నాయి, ఇంకా రింగ్స్ ఉన్నాయి. అదిగోండి ఒక రింగ్, ఇది పెట్టుకుంటే చాలు నాకు మొత్తం చెయ్యి అంతా వచ్చేస్తుంది. ఇదేంటి బ్రేస్లెట్, కడియాలా? బాగుంది. ఇక్కడంతా సిల్వర్ కలర్ అనమాట, సిల్వర్ జ్యువెలరీ. ఇక్కడ ఇయర్ రింగ్స్ అవన్నీ ఉన్నాయి కదా. స్టార్టింగ్ ప్రైస్ 120 రూపీస్ అంట. ఇక్కడ ఉంది స్టార్టింగ్ 120 రూపీస్. ఇక్కడ రాశారు చూడండి, ప్రైజెస్ 180 రూపీస్ ఇందులో ఏవైనా సరే. ఇంకా నెక్స్ట్
ఇక్కడ రాయలేదు, ఇక్కడ చూపిస్తాను ఉండండి. అదిగోండి ఇక్కడ రాశారు కదా 350 రూపీస్. సో 350 రూపీస్ అనమాట ఇవి. సో ఇక్కడ బాగుంది, ప్రైజెస్ బాగా మెన్షన్ చేశారు. ఇవి 450 అలా ఇక్కడ బాగా తెలుస్తుందండి ప్రైజెస్ ఇయర్ రింగ్స్. ఇక్కడ ముక్కు పొడకలు చూడండి 80 రూపీస్ ఈచ్, కనిపిస్తుందా? అదిగోండి 80 రూపీస్ అనమాట ఒక్కటి. బాగుందిలే. అయినా ఇవంతా ఇంకా ఇవేంటి 50 రూపీస్ అంట. ఇది రింగ్సా? కాలు మెట్టెలా? కాదు, చేతికి పెట్టుకునే రింగ్సే. చూడండి ఫిక్స్డ్ ప్రైస్, కిడ్స్ డోంట్ టచ్ అంట. వాళ్ళు పీకి పందిరేస్తారు కదా, అందుకని ముందే రాశారు పిల్లలు పట్టుకోవద్దని. ఇది బాగుంది. ఇదేంటి జుట్టుకి పెట్టుకుంటారా? ఇది జుట్టుకి అనుకుంటా పెట్టుకుంటారు మరేమో. మొత్తం ఇంకా చూసేసా, అయిపోయింది. స్టాల్స్ కూడా మీకు కొన్ని చూపించాను. ఆల్మోస్ట్ అన్నీ కూడా సేమే అనమాట. కాటన్ ఫ్యాబ్రిక్ బట్టలు అవే ఉన్నాయి. సో షాపింగ్ చేసే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా ఇక్కడంతా కూడా ఈ స్టాల్ చూపించలేదు మీకు. ఇదేంటి హెయిర్ రిమూవరు, స్టీమ్ ఐరను, స్ట్రైట్నరు. ఇక్కడ రాశారు కదా, ఈ పోస్టర్స్ పెట్టారా, ఆ థింగ్సే ఇక్కడ ఉన్నాయి. అదిగోండి బాగుంది. స్ట్రైట్నరు ఇంకా ఏవేవో ఉన్నాయండి. సో అదనమాట. ఇంకెళ్ళిపోతున్నాను. ఓకేనా, బాయ్. సో బాగుంది మొత్తం. ఇంకా షాపింగ్ చేసే వాళ్ళకి అనమాట ఇక్కడంతా. సో ఎవరైనా వస్తే మాత్రం మంచిగా తెచ్చేసుకోండి, ఎందుకంటే కొంచెం ప్రైజెస్ ఎక్కువలాగే ఉన్నాయి. సో గట్టిగా షాపింగ్ చేయాలి కాబట్టి గట్టిగా కూడా డబ్బులు తెచ్చేసుకోండి. ఓకేనా. సో చూసారు కదా, ఈ కాటన్ ఫ్యాబ్ ఎగ్జిబిషన్ అంతా కూడా ఫుల్ ఇంకా షాపింగే అండి. ఇంకా బయటకు వచ్చేస్తున్నా. ఈ బయట అంతా కూడా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ పికిల్స్ ఉన్నాయి. ఈవినింగ్ టైంకి అయితే కొంచెం బాగా చూపిస్తారనమాట. అదిగోండి ఇక్కడ స్టార్టింగ్లో పికిల్స్ కూడా ఉన్నాయన్నమాట. పికిల్స్, చిప్స్ అన్నీ ఉన్నాయి. సో ఎవరైనా వస్తే మంచిగా ఫుడ్కి సంబంధించి మనం షాపింగ్ చేసుకోవచ్చు, మెయిన్ బట్టల షాపింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈరోజు మన లోకీస్ జర్నీలో వైజాగ్లో ఏయూ గ్రౌండ్స్లో జరుగుతున్న ఈ కాటన్ ఫ్యాబ్ మార్చ్ 3 వరకు జరుగుతుంది. సో ఎవరైనా రావాలనుకుంటే ఈ 1 మంత్ లోపు వచ్చేసేయండి. ఓకేనా. ఇంకా నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. బాయ్ కాటన్ ఫ్యాబ్ బాయ్.